హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీకు అవుతుంది. అయితే రీసెంట్గా నెట్టింట ఒక వీడియో బాగా వైరల్ అవుతుందన్నమాట. అయితే ఇష్యూ గురించి మాట్లాడాలా వద్దా అనుకొని ఎలాగైనా సరే దీని మీద ఒక క్లారిఫికేషన్ రావాలి ఇప్పటికైనా అని చెప్పి మాట్లాడదాం అనేది వాళ్ళు రావడం జరిగింది. ప్రెసెంట్ ఆ ఇష్యూ ఏంటంటే ఉదయ్ కిరణ్. అందరికీ ఇప్పటికీ కూడా ఏంటంటే ఉదయ్ కిరణ్ని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా ఉదయ్ కిరణ్ అనగానే ఆయన మూవీస్‌కి ఫ్యాన్ అవుతూ ఉన్నారు. ఉదయ్ కిరణ్‌ని ఇప్పటికి కూడా అభిమానిస్తూ ఉన్నారనమాట. అయితే ఈయన చనిపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పినప్పుడు ఒక వీడియో ఈ మధ్య కాలంలోని అంటే గత 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి దీని వెనక ఉన్నది మెగా ఫ్యామిలీయే. అంటే గతంలో కూడా ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ వల్లనే ఈయన చనిపోయారు. చిరంజీవి గారి వల్లనే చనిపోయారు అని చెప్పి చాలా మంది ఆరోపించారు. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా సాక్ష్యాలు లేవు. మరి ఈరోజు ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలోనే ఆయన ఒక ప్రూఫ్ కూడా దీనికి సంబంధించి పెట్టడం జరిగిందనమాట. సో మళ్ళీ ఇది లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. సో దీని వెనక నిజాలు ఏంటి, సో నిజంగానే మెగా ఫ్యామిలీ హస్తం ఉందా ఇందులోని అన్న విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ నేను ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టుబాబు దగ్గర ఉన్నాను. చిట్టుబాబు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్ ఉదయ్ కిరణ్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి టాపిక్ ఎప్పుడు కూడా అంటే ఇది చిరంజీవి గారు కూతుర్ని పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్లనే ఈయనకి మూవీస్ రావడం ఆగిపోయినాయి అండ్ చనిపోవడానికి కూడా కారణం మెగా ఫ్యామిలీ అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఇందుకు సంబంధించి ఒక ప్రొడ్యూసర్ మాట్లాడిన మాటల్ని ఈయన ప్రూఫ్స్ లాగా అప్పుడు మీడియా పత్రికల్లోని వేసిన దాన్ని ప్రూఫ్స్గా పెట్టి చెప్తూ ఉన్నారు. సో అసలు దీని వెనక నిజాలు ఏంటి, దీన్ని మీరు ఏకీభవిస్తారా సార్? ఇప్పుడు అతను చనిపోవటానికి ఒక కారణం ఈ అవ్వచ్చు. ఎందుకంటే లవ్ అఫైర్ మీద వాళ్ళు ఆగ్రహం రావటం, ఆగ్రహం మీద ఇతన్ని ఈ సినిమాలని రిలీజ్ అవ్వకుండా అడ్డుపట్టాలని అందరూ ఓపెన్ సీక్రెట్ జరిగింది. అది ఇప్పుడు అప్పుడేదో అయ్యుండొచ్చు, అది కారణం అయ్యుండొచ్చు ఇలా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇతను చెప్పిన సిద్దిక్ అతని పేరేంటి, సాదిక్ ఫైల్స్లో అతను చెప్పిన సాక్ష్యం ప్రకారం అతను రత్నం రత్నం సినిమా సగం ఫినిష్ అయ్యి 80% ఫినిష్ అయిపోయిన ఉదయకర్తో చేసే సినిమా ఆపేశాడు. ఆపేయటంలో ఎందుకు ఆపేశారని పాత్రికేయులు అడిగితే నాకు చిరంజీవి గారి ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల ఆపేశాను అని చెప్పి. సో తద్వారా అర్థమైందంటే వీళ్ళు శాబటైజ్ చేశారు. శాబటైజ్ చేయటం తద్వారా అతనికి ఇంకో పాయింట్ కూడా కలిసింది. ఇంటి ఫ్యామిలీ విషయాల్లో కూడా అతనికి అన్ని వైరుధ్యంగా జరిగినాయి. ఆ టైంలో అన్ని రకాలుగా అతనికి కర్ణుడి చావుకు ఒకటి కారణం అన్నట్టు కాకుండా రకరకాల కారణాల్లో ఒకటి ఇది మనస్తాపం చెందటం, తన కెరియర్ దెబ్బతింటాలని బాధపడటం, ఇట్లా రకరకాల కారణాల వల్ల మెయిన్ ఒక కారణం ఈయనే ఆత్మహత్య చేసుకోవడానికి ఈ చిరంజీవి గారి కారణం పూర్తిగా అంటాం కూడా సబబు కాదు. ఆయన వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల ఈ సినిమా ఆపేశాడు. అందువల్ల ఒక సినిమా ఆగిపోతే కెరీర్ ఆగిపోతుంది అనుకుంటాం కూడా పొరపాటు. తనకి అప్పటికేం పబ్లిక్లో ఇమేజ్ ఏం పోలా, పబ్లిక్లో అప్పటికే ఉంది. ఒక సినిమా అయిపోతే మొత్తం చిరంజీవి గారు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇండస్ట్రీ నడుస్తుంది అనుకుంటుంది భ్రమ. అది భ్రమ. ఆనాడు కానీ ఈనాడు కానీ వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం జరుగుతుంది. కానీ అలా ఎదురెడ్డి నిలబడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళు తొక్కేస్తారు, అయితే అంతే. అదే ఇండస్ట్రీ అలా ఏం కాదు. కాకపోతే కొంచెం పోరాటం ఉండాలి. ఈ మనాడు ఆ టైంలో తన సినిమాల లవ్ అఫైర్లో వాళ్ళు ఎదురు తిరిగి ఇతను సినిమాలు ఆపేయాలని చూస్తే డిస్ట్రిబ్యూషన్ అమ్మ కొనకుండా ఎవరిని ఇలా చేసి వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. అంత మాత్రాన తను చచ్చిపోవటం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఒక హీరోగా తనకు ఉంది, ఒకళ్ళు తొక్కేస్తే కెరీర్ కాదు కదా, మంచి సక్సెస్ వచ్చాడు కదా. ఆ రోజే మరి రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. రామోజీరావు గారితో వెళ్ళి ఇలాగ మీరు తీసుకొచ్చిన హీరో నాకు ఇట్లా జరుగుతుంది కానీ రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, రామానాయుడు గారు దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళుంటే వాళ్ళు అండగా నిలబడితే చిరంజీవి గారు ఏం చేస్తారు? సో ఇవన్నీ అతను తెలివి తక్కువ పనులు కూడా ఉన్నాయి. అతను వీళ్ళ వల్ల బాధపడటం వాస్తవమే, బాధపడటం జరిగింది. ఈ సాక్ష్యం ప్రకారం సినిమాని ఆపించారు. ఒక సినిమా ఆపిస్తారు, ఎన్ని సినిమాలు ఆపిస్తారు? ఇండస్ట్రీని ఏలుతుంది ఆ 4 కుటుంబాలే, లేకపోతే ఇండస్ట్రీని ఆ 4 ప్రొడ్యూసర్లు దాటి ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు ఈ 4 కుటుంబాలు కొత్తగా వచ్చే వాళ్ళని రాణించాలన్నా వాళ్ళని మధ్యలో దేవరకొండ ఎలా వచ్చాడు, నాని ఎలా వచ్చాడు, రవితేజ వచ్చాడు, ఇవన్నీ ఒట్టి మాటలమ్మా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సెటప్కి ఒక బేస్ ఉంది. ఎవరినైనా తీసుకొచ్చి నుంచోబెట్టడానికి వాళ్ళ దగ్గర ఒక బేస్ ఉంది.
ఆ నలుగురికి. ఆ బేస్ వల్ల వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ చేతిలో ఉంది. ఎగ్జిబిషన్ వాళ్ళ చేతిలో ఉంది. కనుక వాళ్ళ వాళ్ళ బేస్ ఉంది. ఆ బేస్ మీద ఎవరైనా ప్రమోట్ చేసుకోగలరు. ఉమ్, వాళ్ళని తొక్కేయటం వాళ్ళే మొత్తం కాదు. 250 సినిమాలు వాళ్ళు తీయట్లేదు కదా! ఉమ్, ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు వాళ్ళొక్కళ్ళే తీస్తున్నారా? కాదు కదా! ఉమ్, వాళ్ళొక్కళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు కదా! సో, మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తున్నారు. అంటే నీవు ఒక కాన్ఫిడెన్స్‌గా ఫైట్ చేయాల్సిన టైంలో అతను ఫైట్ చేయకుండా భీరువుగా మారిపోయాడు. ఆ ఉమ్, ధీరుడుగా ఫైట్ చేసుంటే ఎలా ఉండేదో. ఉమ్, ఫైట్ చేయాలి మార్గాలున్నాయి. చిరంజీవి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే తన కూతుర్ని లవ్ అఫెయిర్‌లో పడ్డాడు. సో, తనకిష్టం లేదు. ఏ తండ్రి తన కూతురికి ఎవరినో చేయాలి, ఎలాగో చేయాలనుకుంటాడు. కనుక ఆ అమ్మాయి తన కూతురు ఒకడితోటి లవ్‌లో పడితే దానికిష్టం లేదు. కనుక అది అతన్ని ఇష్టం లేక అడ్డుకున్నారు. ఇది ఏ తండ్రి అయినా చిరంజీవే కాదు, ఏ తండ్రి అయినా చేసే పనే. ఉమ్, నచ్చి ఇష్టమైతే వదిలేస్తారు, లేకపోతే అడ్డుపడతారు. ఏ తండ్రి అయినా చేసి ఆ పనే చేశాడు. ఉమ్. అంటే ఇక్కడ మీరు చిరంజీవి గారిని సమర్థిస్తున్నారా? స ఎందుకంటే ఆఫీస్ నుంచి కాల్ పెళ్లి ఎంత ఎంగేజ్మెంట్ గాని పెళ్లి గాని వద్దనుకున్నప్పటికీ ఒక వ్యక్తి భవిష్యత్తుని నాశనం చేయడం అనేది కరెక్టే అంటారా మరి? భవిష్యత్తు నాశనం చేయటం నువ్వు అంటున్నావమ్మా. ఉమ్, అతను నా కూతురు లైఫ్ నాశనం చేయడానికి నా కూతురు లైఫ్ నాశనం అవుద్ది. ఉమ్, కనుక అతన్ని తొలగించాలని అతను అనుకుంటాడు. ఉమ్, ఒక తండ్రిగా నేను చిరంజీవి హీరోగా చూడట్లా. ఒక ఉమ్, తండ్రిగా ఆ సందర్భంలో, ఒక తండ్రిగా తన కూతురు లైఫు తను కోరు గ గ తను కోరుకున్నట్టు కాకుండా లైఫ్ తేడా అవుతుంది. కనుక అతన్ని తప్పించాలని చూసాడు. ఉమ్, అతను తప్పించాలంటే ఏం చేయాలి? చంపలేరు, మర్డర్ చేయలేరు. కానీ అతను కెరియర్‌లో వేలు పెడితే అక్కడ దూరం అవుతాడని. ఉమ్, తన ఉమ్, కూతురు దూరం చేయాలని తన కూతురు ఎందుకు లవ్ చేసింది? మంచి ఫామ్‌లో ఉన్న హీరో. అందంగా ఉంటాడు. అందుకని లవ్ చేసింది. సో, ఆ ఫామ్‌లో లేడు హీరో అంటే అప్పుడు కూతురు తన మాట ఇంటది. ఉమ్, అని కూడా ఒక తండ్రిగా ఆలోచిస్తే. ఒక హీరోగా, ఒక ఇండస్ట్రీలో ఉన్న హీరోగా ఓ ఇలా చేయడం తప్పు. కరెక్టే. ఒకడి కెరియర్ మీద బాణం వేయటం కరెక్ట్ కాదు. ఉమ్, నేను ఒక ఫాదర్‌గా ఒక కూతురు లైఫ్ కోసం చేశాడు. ఉమ్, అలా సమాజంలో చాలా జరుగుతుంది కదా! ఒక కూతురు కోసమని మర్డర్‌లు కూడా చేస్తున్నాళ్ళున్నారు కదా సమాజంలో. ఉమ్, కూతుర్ని ప్రేమించిందని వాడిని విన్నాం కదా ప్రేమ. సో, అట్లాగూ కూతురుతో ఒక తండ్రిగా ఆడపిల్ల తండ్రిగా సహించలేక, జీర్ణించుకోలేక ఆ పని చేసి ఉండొచ్చు. సో, ఇతను ఆ టైంలో అతని చుట్టూ ఉన్న సర్కిల్ కూడా ఉదయకిరణ్ దగ్గర ఉన్న సర్కిల్ కూడా అతనికి ఆ ధైర్యాన్నో, ఆ మోరల్ సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఉమ్, ఇవ్వలేకపోవటం వల్ల అతను ఒక భయస్థుడిలాగా ఇహ జీవితం అయిపోయింది. నా లైఫ్ ఇంతే అనుకుని సూసైడ్ చేసుకోవడం అనేది చాలా వీక్. అదే. చాలా చేతకానితనం. ఉమ్, సూసైడ్ చేసుకొని సాధించేది ఏముంది? నిలబడి పోరాడితే గెలుపో, ఓటమో చూద్దాం. పోరాడాల్సిన వాడు పోరాడితే అతనికి ఎంత సపోర్ట్ దొరికేదో ఇండస్ట్రీలో ఉమ్, కదా! ఏం రత్నం అన్నాడు అనే మాట ఒక ఆధారం చెప్పడం తప్పితే, ఇది ఓపెన్ సీక్రెట్. వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అతని లైఫ్‌ని ఇబ్బంది పెట్టారు. అతని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కానివ్వకుండా, రిలీజ్ కానివ్వకుండా అడ్డుకున్నారు. ఉమ్, ఇయన్నీ తెలిసిన ఫ్యాక్టే. అదే. వాళ్ళ కొత్త రహస్యమే కాదు. అదే మనిషి ఇప్పుడు ఏం రత్నం చెప్పాడు అనేది ఒక సాక్ష్యం తప్పితే, ఉమ్, ఆ రోజే ఏం రత్నం చెప్పాడనేది పెద్దగా మీడియాలో రాలా. ఉమ్, మీడియాలో ఉమ్, రాకపోవటానికి అతను రిక్వెస్ట్ చేసాడో, లేకపోతే ఇంకోటో మొత్తానికి అదే. మీడియాలోకి రాలేదు. వచ్చుంటే ఇంకో రకంగా ఉండేది. వచ్చినా రాకపోయినా ఈయనకి తెలుసు కదా! ఉమ్, ఉదయకిరణ్‌కి తెలుసు కదా! నిలబడి పోరాడాలి కదా! అదే. నిలబడి పోరాడకుండా ఆహ్, ఈ ఎందుకో నేను తప్పు మొత్తం ఎవరి వల్లో చచ్చిపోయానంటే నేను ఒప్పుకోనమ్మా. ఉమ్, నీ దగ్గర దమ్ము లేకపోతే నువ్వు ఫైట్ చేయాలి. ఉంటాయి, ఓటములుంటాయి, అడ్డంకులుంటాయి, ఎత్తుగడలుంటాయి. దాన్ని నిలబడి పోరాడేవాడు యోధుడు గానీ, కథన రంగం సినిమా అనేది ఒక కథన రంగం. ఈ కథన రంగంలో నిలబడి పోరాడేవాడు యోధుడు గానీ, వెన్ను చూపేవాడు వీరుడు కాలేడు గదా! అదే. నువ్వు వెన్ను చూపేసావు. ఉమ్, అది కనుక సూసైడ్ చేసేసుకున్నావు. సూసైడ్ చేసుకోమని వాళ్ళు చెప్పలేదు గదా! ఎవరు సూసైడ్ చేసుకుంటే నీకు మార్గం చేయలేదు కదా! అది ఉమ్, నువ్వే ఉమ్, తెచ్చుకున్న మార్గం అది. ఉమ్, ఎంచుకున్న మార్గం. సో, అందుకని ఇవాళ దాని గురించి పెద్దగా మళ్ళీ మాట్లాడటం అనవసరం. ఉమ్, అయిపోయింది. అతను చనిపోయాడు. అది కుటుంబం అంతా అయిపోయింది. అనేక విషయాలు బయటకొచ్చినియి. ఫ్యామిలీలో ఎలా గొడవ పడ్డాడు, ఏమిటి వైఫ్ తోటి అన్నీ అదే. తెలిసుకొచ్చినియి గదా! కొత్త వాళ్ళని ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే 1, 2 సినిమాలకి మనకు కనిపిస్తూ ఉంటారు గానీ, తర్వాత కనుమరుగైపోతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు హిట్ అవ్వరమ్మా. ఇచ్చినా, ఫ్లాప్ ఇచ్చినా గూడా. మీరనే దాంట్లో ఒక హ్మ్. లాజిక్ తప్పు ఎక్కడంటమ్మా, అందరూ హ్మ్. ఊరినే అంటారు ఆ నలుగురని. నేను ఒక్కొక్క లిస్ట్ చెప్తా. ఆ నలుగురు అనంటే ఇప్పుడు చిరంజీవి తరపు అరవింద్ గారి కొడుకు రెండో కొడుకు ఏమయ్యాడు? హ్మ్.
ఎందుకు మార్కెట్ రాలో? మరి ఉంది కదా రెండో కొడుకుని హీరో శిరీష్ గారు. శిరీష్ని చేయొచ్చు, ఎందుకు చేయలేకపోయారు? ప్రజల ఆదరణ దొరకలేదు. నాగార్జున కొడుకు అఖిల్ ఏమయ్యాడు? తోసేయచ్చు వాళ్ళు హీరోగా పెంచేయచ్చు కదా, ప్రేక్షకుల ఆదరణ లేదు, ఇంకా అవ్వలాడు. రామారావు నాగేశ్వరరావు మనవడు సమంత్ ఏమయ్యాడు? అందగాడు, 6 అడుగులు ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు, ఎందుకు మరి మార్కెట్ పోయింది? ఆడియన్స్ ఆదరించాల. కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాగుంటాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆడియన్స్ ఆదరించాల. సో ఈ నలుగురు అనేది మాట ఒట్టి. నందమూరిలో ఎంతమంది హీరోలు ఎంటర్ అయ్యారు? మరి ఓన్లీ బాలకృష్ణ, ఆ తర్వాత ఓన్లీ ఎన్టీఆర్. మరి మిగతా వాళ్ళు ఎక్కడ? 5-6 ఇంట్రడ్యూస్ అయ్యారు కదా, ఏమయ్యారు? ఇప్పుడు కూడా ఇంకో 2-3 ఇంట్రడ్యూస్ అవబోతున్నారు కదా. ఎవరు ఇంట్రడ్యూస్ అయినా వేదిక వాళ్ళకి ఎంట్రీకి మాత్రమే అమ్మాయి ఆ నలుగురు అనేది, ఆ ఎంట్రీకి వరకు. ఎంట్రీ తర్వాత ప్రేక్షకులు, ఆ దేవుళ్ళు ఆశీర్వదిస్తేనే వీళ్ళు స్టారు. ఆ దేవుళ్ళు ఆశీర్వదించినంత కాలం వీళ్ళు ఏమీ కాలేదు. ఎవరు కూడా ఎంత ఆ నలుగురు ఈ నలుగురు మనం అంటూ ఉంటాం. అంటే ఆ నలుగురు అనే విషయం ఇక్కడ కాదు, నెపోటిజం దగ్గర నేను ఒప్పుకోను. నెపోటిజం దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు ఏ సంబంధం లేకుండా, అసలు నానికి ఎవరున్నారు మా బ్యాక్గ్రౌండ్, రవితేజకి ఎవరున్నారు మా బ్యాక్గ్రౌండ్, దేవరకొండకి ఎవరున్నారు మా బ్యాక్గ్రౌండ్. సో వీళ్ళందరూ మరి ఎందుకు స్టార్స్ అయ్యారు? సో కనుక ఆ నెపోటిజం ఎక్కడా నలుగురు అనే పాయింట్ అంటే థియేటర్లు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని చిన్న సినిమాలకు థియేటర్లు అందనివ్వకుండా, అది కూడా ఇప్పుడు పోయింది. ఆ టైంలో జరిగింది. ఆ పెద్ద వాళ్ళ మనుషులకు చెప్తే మిగతా వాళ్ళకి థియేటర్లు లేకుండా చేసేసి చిన్న సినిమాలు బతకడానికి లేకుండా చేశారు. ఇప్పుడు అది కూడా పోయింది అనుకుంటే ఇప్పుడు అన్నీ అందరికీ దొరుకుతున్నాయి. కాకపోతే ఇప్పుడు కూడా సీజన్ అప్పుడు పెద్ద థియేటర్లు, సీజన్ అప్పుడు చిన్న థియేటర్కి చిన్న సినిమాలు ఇవ్వటం కూడా నష్టమే. చిన్న సినిమాకి సీజన్లో పెద్ద సినిమాలు వస్తాయి, వాటి పక్కన చిన్న సినిమాలు పడితే బాగున్నా కూడా నలిగిపోతాయి. కనుక ఇప్పుడు చూడు, ఆహా సక్సెస్ అయింది, సక్సెస్ అయింది, కమ్యూనిటీ కుర్రాడు సక్సెస్ అయింది, 35 సక్సెస్ అయింది. ఎన్ని పెద్ద సినిమాలు లేదు సీజన్, శుభ్రంగా బాగున్నాయి, బ్రహ్మాండంగా హిట్ అయినాయి. సో అది కూడా చిన్న సినిమాలు వాళ్ళతో పాటు పోటీగా మనకు థియేటర్లు కావాలని అడగటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు తేలిపోయింది వాళ్ళు కూడా, మన చిన్న సినిమాలు ఎప్పుడు చేసుకోవాలి, మనకి ఎప్పుడు చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సీజన్ 1 సీజన్ కాకుండా ఆడియన్స్ ఎప్పుడు వచ్చేవాళ్ళు. కాకపోతే సమ్మర్ సీజను, పండగ సీజన్ పెద్ద సినిమాలకి గుంపులుగా వస్తారు కనుక వీళ్ళకి పెద్ద సినిమాలకి ఆ హీరోలకు అడ్వాంటేజ్ ఉంటుంది కనుక పెద్ద సినిమా. ఆ టైంలో మనం చిన్న సినిమా చేస్తే మన సినిమా బాగున్నది కూడా నలిగిపోతుంది. ఒక వారం తర్వాత చేసుకుంటే కొమ్మని నలిగిపోతుంది అనేది ఇప్పుడు అర్థమైంది. అందుకని చిన్న సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు, శుభ్రంగా అన్నీ సక్సెస్ అవుతుంది, బాగున్నాయని సక్సెస్. ఆడియన్స్ ఈజ్ ద జడ్జెస్ అంతే తప్పితే, ఆడియన్స్ జడ్జ్ చేస్తారు తప్పితే వీళ్ళ వల్ల ఆరంభానికి ఆ గడుప అంతే, మొదటి మెట్టు వరకే వీళ్ళు, తర్వాత ఆడియన్స్. సో ఇదండి చిట్టిబాబు గారి మాటలు అయితే విన్నాం కదా. అయితే గతంలో ఇట్లాంటివి ఏమైనా ఉండేవి కానీ ఇప్పుడు ఈ నెపోటిజం కావచ్చు లేకపోతే ఇలాంటిది కూడా ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఏఎం రత్నం గారు ఈ వీడియో పైన ఎందుకంటే ఇంత వైరల్ అవుతోంది, అండ్ ఏఎం రత్నం గారు అప్పుడు ప్రెస్లో అప్పుడు మీడియా వాళ్ళతో ఆయన ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో అది ఇప్పుడు జనాలందరూ కూడా నమ్మడం కూడా జరుగుతోంది. అండ్ మెగాస్టార్ ఫ్యామిలీని మరోసారి తిట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అనమాట. మరి దీనిపైన ఆయన రియాక్ట్ అవుతారా, అవరా ఏం సమాధానం ఇస్తారన్న విషయం కూడా చూడాల్సింది. For more videos like this, subscribe Big TV channel.